Hi friends, welcome back to our channel TET and DSC Network. Okay, so తెలంగాణ టెట్ ఇంకా DSC కి యూజ్ అయ్యే విధంగా మన ఛానల్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ సోషల్ సైన్స్ కంటెంట్ వీడియోస్ అండ్ అదే విధంగా పర్స్పెక్టివ్ సైకాలజీకి సంబంధించి కూడా నేను వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ అనేది చేస్తున్నా. సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో 6th క్లాస్ సైన్స్కి సంబంధించి ఈ వీడియో వచ్చేసి క్లాస్ నెంబర్ 5. ఓకేనా? ఇప్పటి వరకు మన ఛానల్లో 4 క్లాసెస్ 6th క్లాస్ సైన్స్ కి సంబంధించి అప్లోడ్ చేసా. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా మన ఛానల్ విజిట్ చేసి ప్లేలిస్ట్ లో 6th సైన్స్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి మీరు అక్కడికి వెళ్తే మీకు ఆ వీడియోస్ అన్ని కూడా మీకు అక్కడే కనిపిస్తాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నాను కూడా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, ఎవరు అయితే టెట్ మన తెలంగాణ టెట్ కి ప్రిపేర్ అవుతున్నారు అండ్ ఎవరైనా ఏపీ డిఎస్సి వాళ్ళు ఉన్నా అండ్ సిటెట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా నాకు ఈ వీడియో కింద కామెంట్ చేసి నేను దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి నేను ప్లానింగ్ అనేది చేసుకుంటా. ఓకే, సో లాస్ట్ వీడియోలో వచ్చేసి నేను 10 లెసన్స్ వరకు నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేశా. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి లెసన్ 11, లెసన్ 12 అండ్ లెసన్ 13 కి సంబంధించి ఉన్న టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ అన్ని కూడా మీకు డిస్ప్లే చేస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు ఖచ్చితంగా చూస్తేనే మీకు అన్ని పాయింట్స్ కవర్ అవుతాయి. ఓకే, సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, 11th లెసన్ వాటర్ ఇన్ అవర్ లైఫ్. సో వాటర్ వచ్చేసి మనకి డేలో ప్రతి ఒక్క యాక్టివిటీ చేయడానికి వాటర్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది, అవునా? అండ్ నెక్స్ట్ పాయింట్, ఓవర్ 1 బిలియన్ పీపుల్ వచ్చేసి పర్ డే 6 లీటర్ ఆఫ్ ద వాటర్ అనేది యూజ్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్, ఎక్కువ మంది 4 మిలియన్స్ ఆఫ్ పీపుల్ చాలా మంది వాటర్ రిలేటెడ్ డిసీజ్ తోటి చనిపోతారు ఓవర్ ద వరల్డ్. ఓకేనా? నెక్స్ట్, సో గ్యాలోన్ వచ్చేసి వాల్యూమ్స్ ఆఫ్ లిక్విడ్స్ ని మెజర్ చేసేది గ్యాలోన్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇంకొకటి వాల్యూమ్ ఆఫ్ వాటర్ అండ్ అదర్ లిక్విడ్స్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే లీటర్స్ అండ్ మిల్లీ లీటర్స్. ఈ గ్యాలన్ అనేది విలేజ్ ట్యాంక్స్ లలో స్టోర్ అయి ఉంటాయి కదా వాటర్, వాటిని మెజర్ చేయడానికి మనము గ్యాలన్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్, సో వాటర్ లెవెల్ ఇన్ రిజర్వాయర్స్ వచ్చేసి ఎందులో మెజర్ చేస్తారంటే ఫీట్ లో మెజర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, సో వాటర్ ఏవైతే డ్యామ్స్ కానీ ప్రాజెక్ట్స్ లో రిలీజ్ చేస్తామో డ్యూరింగ్ ద ఫ్లడ్స్ వచ్చినప్పుడు అది ఎందులో మెజర్ చేస్తారంటే క్యూసెక్స్ లో మెజర్ చేస్తారు. ఇక్కడ క్యూసెక్ అంటేనేమో క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి అంటారు. సో మీరు ఈ 3 పాయింట్స్ అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ గ్యాలన్ వచ్చేసి విలేజ్ లో ట్యాంక్స్ ఉంటాయి కదా, వాటిలో ఉన్న ట్యాంక్స్ లో ఉన్న వాటర్ ని మెజర్ చేయడానికి మనం గ్యాలన్ అని యూజ్ చేస్తాము. ఏవైతే రిజర్వాయర్స్ లో స్టోర్ చేసి ఉన్న వాటర్ లెవెల్ ని మెజర్ చేయడానికి ఫీట్ అనేది యూజ్ చేస్తాము. అండ్ వాటర్ డ్యామ్స్ కానీ ప్రాజెక్ట్స్ లో నుంచి రిలీజ్ అయితే చూసారా, అప్పుడు మనము ఆ వాటర్ ని క్యూసెక్స్ లో అంటే క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్స్ లో మనము మెజర్ అనేది చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 43% ఆఫ్ వాటర్ రిలేటెడ్ డెత్స్ అన్ని కూడా డయేరియా వల్ల వస్తున్నాయి. ఓకేనా? 43% వాటర్ రిలేటెడ్ డెత్స్ అన్ని కూడా దేని వల్ల? డయేరియా వల్ల వస్తున్నాయి. నెక్స్ట్, సో మన బాడీలో వాటర్ యొక్క వెయిట్ ఎంత? 70% మన బాడీ వెయిట్ వాటర్ ఉంటుంది. అండ్ మన ఎర్త్ సర్ఫేస్ లో వాటర్ ఎంత పార్ట్ ఉంది అని అంటే 3/4 పార్ట్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ మొత్తం కూడా వాటర్ తోటి కవర్ అయిపోయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, సో వాటర్ ఇన్ పాండ్స్, పుడల్స్, రివర్స్, ట్యూబ్ వెల్స్ అండ్ ట్యాప్స్, ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఫ్రెష్ వాటర్ గా యూజ్ చేస్తాం. దాని యొక్క పర్సంటేజ్ వచ్చేసి 1% అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్, సో ద స్టేజెస్ ఆఫ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్స్ యొక్క స్టేజెస్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ట్యాంక్స్ లేదా పాండ్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టరేషన్ చేస్తాం. ఓకేనా? TRP అని చెప్పేసి గుర్తుంచుకోండి, అంటే ట్యాంక్స్ కానీ పాండ్స్ కానీ కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి F అంటే ఫిల్టరేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏరియేషన్ అనేది చేస్తారు. ఓకేనా? ఏరియేషన్ చేసినాక నెక్స్ట్ క్లోరోనేషన్ అంటే C, ఇక్కడ AC అనేది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్, సో క్లోరోనేషన్ తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్స్ O వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్, సో
ట్యాబ్స్, మనకి ట్యాబ్స్ నుంచి వస్తాయి. ఇక్కడ ఇది ఏ విధంగా గుర్తుంచుకోవాలి అని అంటే, ఇది ఆర్డర్ అనేది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ట్యాంక్స్, నెక్స్ట్ లాస్ట్ ట్యాబ్స్, అంటే లాస్ట్ ఫస్ట్ టీ, లాస్ట్ కూడా టీ తోటి స్టార్ట్ అవుతుంది, టీ తోటి ఎండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో మధ్యలో ఏంటి, ఏసీ ఉంటుంది. ఓకేనా, మధ్యలో ఏసీ ఉంటుంది. ఇటు సైడ్ ఎఫ్ ఓ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా, సో దీంతో మీరు అట్లీస్ట్ ఇది లాస్ట్ టీ ఫస్ట్ టీ అని గుర్తుంచుకొని మధ్యలో ఏసీ అని గుర్తుంచుకున్నారనుకోండి, మనకి ఆప్షన్స్ చూడగానే కొంచెము ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సో కృష్ణా రివర్ ఏదైతే నల్గొండ డిస్టిక్ లో ఫ్లో అవుతుందో అది సివియర్ వాటర్ స్కార్సిటీని సఫర్ అవుతుంది. అండ్ అదే విధంగా ఆ ఏరియా మొత్తం కూడా ఫ్లోరోసిస్ తోటి సఫర్ అవుతుంది. ఎందుకంటే అండర్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఫ్లోరైడ్ తోటి పొల్యూట్ అయింది కాబట్టి అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా, సో ఏపీలో ప్రకాశం డిస్టిక్ వాళ్ళు కూడా వాటర్ క్రైసిస్ ఎక్కువగా ఫేస్ చేస్తారంట. అండర్ గ్రౌండ్ వాటర్ అక్కడ కూడా ఫ్లోరోసిస్ తోటి పొల్యూట్ అయి ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ మహబూబ్ నగర్ డిస్టిక్ వచ్చేసి డ్రాఫ్ట్ ప్రోన్ ఏరియా. మనకి ఫ్లడ్స్ అంటేనేమో ఓవర్ గా వాటర్ అనేది ఓవర్ ఫ్లో అవ్వడము, డ్రాఫ్ట్ అంటేనేమో కొన్ని ఇయర్స్ వరకు రెయిన్ఫాల్ లేకపోవడము, అన్ని కూడా డ్రై అయిపోయి ఉన్న రీజియన్ ని మనము డ్రాఫ్ట్ ప్రోన్ ఏరియా అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో ఇనేబిలిటీ ఆఫ్ హార్వెస్టింగ్ ఈ డ్రాఫ్ట్ కి మెయిన్ రీజన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ సో 98% ఆఫ్ వాటర్ రిలేటెడ్ డెత్స్ అన్ని కూడా ఇలా డెవలపింగ్ కంట్రీస్ లోనే అవుతున్నాయి అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సో ఇందులో డెత్స్ అన్ని కూడా ఎక్కువగా 5 years ఏజ్ ఉన్న పిల్లల్లోనే ఈ వాటర్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. అందులో 90% అన్ని కూడా డయేరియల్ డెత్స్ ఈ ఏజ్ గ్రూప్ లో అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సో 50 liters పర్ పర్సన్ పర్ డే అనేది అవసరం అవుతుంది వాటర్ మన డైలీ రిక్వైర్మెంట్స్ అని యాక్టివిటీస్ ని చేసుకోవడానికి. అంటే లైక్ బాతింగ్, కుకింగ్, శానిటేషన్ కానీ కన్సంప్షన్ అంటే మనం తీసుకోవడానికి కానీ పర్ పర్సన్ డైలీ 50 liters వాటర్ అనేది కన్స్యూమ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సో ఫర్ అగ్రికల్చర్ యూజెస్ వచ్చేసి వరల్డ్ లో 70% ఆఫ్ వాటర్ అనేది యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఫర్ ఇండస్ట్రీస్ యూజెస్ వచ్చేసి 20% ఆఫ్ వాటర్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ టు ప్రొడ్యూస్ 1 kg ఆఫ్ రైస్ మనకి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అంటే 5000 liters ఆఫ్ వాటర్ అనేది అవసరం 1 kg రైస్ కే. సో ఇక్కడ చూస్తేనే మనకి అర్థమవుతుంది, నార్మల్ గా ఒక క్వింటల్ రైస్ బ్యాగ్ కి మనము ప్రొడ్యూస్ చేయాలి అని అంటే ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలో జస్ట్ ఎస్టిమేట్. ఓకేనా, సో వాటర్ అనేది చాలా అవసరానికి తగ్గట్టుగానే మనము యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ లెసన్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే సెల్ అనేది ఏ విధంగా ఉంటుంది. సెల్ వచ్చేసి ఏ విధంగా ఉంటది అంటే సిలిండ్రికల్ మెటల్ క్యాన్ లాగా ఉంటుంది. సెల్ నార్మల్ గా మనం చూసుకుంటే ఈ విధంగా సెల్ అనేది ఉంటదని అబ్జర్వ్ చేస్తాం. అవునా, సో ఈ సెల్ మొత్తం కూడా కొన్ని కెమికల్స్ తోటి ఫిల్ అయి ఉంటది మిడిల్ లో. ఓకే, అండ్ అదే విధంగా ఒక ఎండ్ కి సెల్ వచ్చేసి కొంచెం ప్రొస్టిట్యూషన్ అయి ఉంటది. ఎందుకు అంటే సెల్ కి సెంటర్ లో ఇట్లా కార్బన్ రాడ్ ఉంటుంది కాబట్టి సెల్ కి ఒక ఎండ్ లో ప్రొస్టిట్యూషన్ అయ్యి ఉంటుంది అండ్ ఇంకో ఎండ్ లో ఏమి కూడా ఉండదు, మనం అబ్జర్వ్ చేయొచ్చు. అవునా, సో ఈ విధంగా ఇక్కడ ప్రొస్టిట్యూషన్ అయి ఉన్న ఎండ్ వచ్చేసి పాజిటివ్ టెర్మినల్ గా పనిచేస్తుంది అండ్ ఏదైతే ఇట్లా బాటమ్ పార్ట్ ఉంటుందో అది నెగిటివ్ టెర్మినల్ గా పనిచేస్తుంది. ఓకేనా, ఇది వచ్చేసి మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గ్రీక్ ఫిలాసఫర్ అయిన థేలెస్ ఆఫ్ మిలెటస్ అనే అతను ఏం డిస్కవర్ చేసిండు అని అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది డిస్కవర్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ సో సెల్ కి వచ్చేసి ఏమేమి ఉంటాయి, ఒకటి పాజిటివ్ టెర్మినల్, ఇంకోటి నెగటివ్ టెర్మినల్. సో ఈ పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి సెల్ కి ఏ సైడ్ ఉంటది, ఎక్కడైతే కార్బన్ రాడ్ ప్రొస్టిట్యూషన్ అయి ఉంటుందో అక్కడ పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, ఇంకొక ఎండ్ వచ్చేసి నెగటివ్ టెర్మినల్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా, అండ్ అదే విధంగా సెల్ కున్న ఈ 2 టెర్మినల్స్ కూడా ఒకటే వైర్ కి కనెక్ట్ చేయకూడదు అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో బల్బ్ లో ఏదైతే గ్లోయింగ్ పార్ట్ ఉంటుందో దాన్ని ఏమంటాము, ఫిలమెంట్ అని చెప్పేసి అంటాం. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే గ్లాస్ ఆఫ్ బల్బ్, ఇప్పుడు నార్మల్ గా ఇది వచ్చేసి బల్బ్ అని చెప్పేసి అనుకోండి. సో ఈ బల్బ్ లో 2 sides మెటల్ వైర్స్ కి మిడిల్ లో ఈ విధంగా స్ప్రింగ్ లాగా అటాచ్ అయి ఉంటుంది ఫిలమెంట్, ఆ పార్టే గ్లో అనేది ఇస్తుంది బల్బ్ లో. ఓకే, నెక్స్ట్ సో సెల్ హోల్డర్ వచ్చేసి ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అని అంటే వైర్స్ ఇంకా సెల్ ని టుగెదర్ గా హోల్డ్ చేసి పట్టుకోవడానికి సెల్ హోల్డర్ అనేది పనిచేస్తుంది.
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో విలియం గిల్బర్ట్ అనే అతను ఏం చేసిండు అని అంటే ఫస్ట్ ఎలక్ట్రిసిటీ అనే వర్డ్ యూజ్ చేసిండు. ఎవరు? విలియం గిల్బర్ట్. సో ఇతను ఏమని నమ్మిండు అని అంటే ఎలక్ట్రిసిటీ అనేది ఏ విధంగా వస్తుంది అని అంటే బై మూవింగ్ ఫ్లూయిడ్ కాల్డ్ హ్యూమర్ తోటి ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది అని చెప్పేసి ఇతను నమ్ముతాడు. ఓకే, నెక్స్ట్ సో కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ కి ఫ్లో అనేది ఉంటుంది. ఓకేనా, పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్ అనేది కరెంట్ ఫ్లో ఉంటుంది. విలియం గిల్బర్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లూయిడ్ కాల్డ్ హ్యూమర్ లాగా ఉంటుంది, మూవింగ్ ఫ్లూయిడ్ లాగా కనుక్కుంది ఎవరు? విలియం గిల్బర్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ సో ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది అని అంటే ఇట్ ప్రొవైడ్స్ కంప్లీట్ పాత్ ఫర్ ఎలక్ట్రిసిటీ టు ఫ్లో బిట్వీన్ సెల్ అండ్ బల్బ్. ఓకేనా, ఎలక్ట్రిసిటీకి కంప్లీట్ పాత్ అనేది ప్రొవైడ్ చేస్తుంది బిట్వీన్ సెల్ అండ్ బల్బ్ మధ్య. అదేంటి? ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ సో అమెరికన్ ప్రింటర్, జర్నలిస్ట్ అండ్ సైంటిస్ట్ అయిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అతను ఏమని చేసిండు అని అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అయినా పాజిటివ్ నెగిటివ్ అని చెప్పేసి నేమ్స్ అనేది ఇచ్చిండు. మనకి 2 టెర్మినల్స్ ఉంటాయి కదా, పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ అని చెప్పేసి వాటికి నేమ్ ఇచ్చింది ఎవరు? బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అతను 2 ఎలక్ట్రిక్ చార్జెస్ కి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి అని నేమ్ అనేది ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏమంటాము? కరెంట్ అని చెప్పేసి అంటాం. ఒక సర్క్యూట్ లో ఎలక్ట్రిసిటీ అయితే ఏదైతే ఫ్లో అవుతుందో దాన్ని మనం ఏమని పిలుస్తాము? కరెంట్ అని చెప్పేసి పిలుస్తాం. నార్మల్ గా మన డైలీ లైఫ్ లో కరెంట్ వచ్చింది, కరెంట్ పోయింది అని చెప్పేసి అంటాం కదా, ఆ విధంగా ఎప్పుడైతే సర్క్యూట్ కంప్లీట్ అయ్యి మనకి పవర్ అనేది ఇస్తుందో దాన్ని మనము కరెంట్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో బల్బ్ ఏదైతే గ్లో అవ్వదో దాన్ని ఏమని పిలుస్తాము అని అంటే ఫ్యూజ్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా, ఫ్యూజ్డ్ అంటే ఏంటి? ఏదైతే బల్బ్ గ్లో అవ్వదో దాన్నే మనము ఫ్యూజ్డ్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో ఇటాలియన్ బయాలజిస్ట్ అయిన లూగి గాల్వాని అతను ఏం చేస్తాడు అంటే 2 మెటల్ వైర్స్ ని ఒక డెడ్ ఫ్రాగ్ కి లెగ్స్ కి అటాచ్ చేస్తాడు. సో దాంతో ఏమైతుందంటే చనిపోయిన ఫ్రాగ్ కూడా అలైవ్ కి వచ్చి జంప్ చేస్తుంది అన్నట్టు. సో దాంతో ఏమని నమ్ముతారు అని అంటే ఎలక్ట్రిసిటీ అనేది యానిమల్ బాడీస్ లో కూడా ఉంటుంది అని చెప్పేసి నమ్ముతారు దీని ద్వారా. ఓకే, నెక్స్ట్ సో డేనిష్ ఫిజిస్ట్ అయిన హ్యాన్స్ క్రిస్టియన్ అనే అతను ఏమని చేస్తాడు అని అంటే ఎలక్ట్రిసిటీ అనేది మ్యాగ్నెటిజం కూడా చేస్తుంది అని చెప్పేసి నమ్ముతాడు. ఎప్పుడు? ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చి కంపాస్ దగ్గర పెట్టినప్పుడు. ఓకే, నెక్స్ట్ సో సబ్స్టెన్సెస్ ఏదైతే ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవ్వడానికి ఎలౌ చేస్తుందో ఆ సబ్స్టెన్సెస్ ని మనము కండక్టర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఏవైతే సబ్స్టెన్సెస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవ్వడానికి ఎలౌ చేయయో వాటిని మనము ఇన్సులేటర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ సో మెకాలే ఫారడే అనే ఇతను వచ్చేసి ఇంగ్లీష్ కెమిస్ట్ అండ్ ఫిజిస్ట్. ఇతను ఏం ఇన్వెంట్ చేస్తాడు అని అంటే ఫస్ట్ ప్రిమిటివ్ ఎలక్ట్రిక్ మోటార్ అండ్ ఎలక్ట్రిక్ జనరేటర్, ఇవి 2 కూడా ఇన్వెంట్ చేస్తాడు. ఎవరు? మెకాలే ఫారడే అని అతను. సో మనకి ఈ చాప్టర్ లో ఈ లెసన్ లో చాలా మంది సైంటిస్టుల యొక్క నేమ్స్ వస్తాయి. సో ఖచ్చితంగా అవన్నీ కూడా వాళ్ళందరి గురించి కూడా మీరు ఒకటే దగ్గర రాసుకొని నోట్ చేసుకొని రివైజ్ చేస్తా అంటే చాలా ఈజీగా గుర్తుంటాయి. సో ఏం లేదు, ఇక్కడ మెకాలే ఫారడేకి వచ్చేసి మీరు ఏం గుర్తుంచుకోవాలి? ఎలక్ట్రిక్ మోటార్, ఎలక్ట్రిక్ జనరేటర్, ఓన్లీ కీవర్డ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే థామస్ అల్వా ఎడిసన్. మన అందరికీ తెలిసిందే థామస్ అల్వా ఎడిసన్ అతను ఏం ఇన్వెంట్ చేసిండని చెప్పేసి, అవునా? సో అతను వచ్చేసి ఏం ఇన్వెంట్ చేస్తాడు? బల్బ్ అనేది ఇన్వెంట్ చేస్తాడు. సో ఇతను లైఫ్ టైంలో చాలా థౌజండ్స్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అనేవి చేసిండు అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసారు. సో ఇతను బల్బ్ ఇన్వెంట్ చేయడానికి ఏమేమి యూజ్ చేసిండు, ఎన్ని స్టేజెస్ అనేది చేసిండు అని చెప్పేసి క్లియర్ గా చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇతను ఏం యూజ్ చేస్తాడు అంటే బల్బ్ ని ఎలక్ట్రిసిటీ గ్లో చేయడానికి థిన్ థ్రెడ్ లైక్ ప్లాటినియం వైర్ ని యూజ్ చేస్తాడు. సో అది యూజ్ చేయడం వల్ల ఏంటిది అని అంటే
ఫ్యూ సెకండ్స్ వరకే గ్లో అయింది. సో, ఇక్కడ థిన్ వైర్ అనేది ఆ లైట్ ఎప్పుడు ఇచ్చేటిది అనంటే, ఆ థిన్ వైర్ ఎప్పుడైతే బాగా హీట్ అయితదో అప్పుడే లైట్ అనేది ఇస్తుండే. అది మళ్ళా కూల్ అయిపోయిందనుకోండి, అది లైట్ అనేది ఆఫ్ అయిపోతుండే. సో, ఈ ఫస్ట్ ఎక్స్‌పెరిమెంట్‌లో కొన్ని ఫ్యూ సెకండ్స్ వరకే బల్బ్ అనేది గ్లో అయితుండే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏం యూజ్ చేస్తాడు అనంటే, ఈ ప్లాటినియం వైర్‌కి గ్లాస్ కేజింగ్ ఫిట్టెడ్ ఫిలమెంట్ అనేది యూజ్ చేస్తాడు. సో, దీంతోటి 8 మినిట్స్ అనేది బల్బ్ గ్లో అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏం యూజ్ చేస్తాడు అనంటే, కాటన్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తాడు. ఆ కాటన్ థ్రెడ్‌కి సూట్ అనేది కోట్ చేసి బల్బ్ గ్లో చేయడానికి యూజ్ చేస్తాడు. సో, అట్లా చేసిన వల్లే బల్బ్ వచ్చేసి 45 అవర్స్ వరకి అది గ్లో అవుతూనే ఉంటుంది. నెక్స్ట్. సో, బాంబో ఫిలమెంట్ అనేది యూజ్ చేస్తాడు నెక్స్ట్. సో, ఈ బాంబో ఫిలమెంట్ యూజ్ చేసిన బల్బ్ నంబర్ ఆఫ్ డేస్ అనేది గ్లోయింగ్‌లోనే ఉంటుంది. సో, అప్పుడు ఇతను చేసిన ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ కూడా సక్సెస్ అయినాయి అని చెప్పేసి నమ్ముతాడు. లాస్ట్‌గా ఇతను ఏం యూజ్ చేస్తాడు అనంటే, కాటన్ ఫిలమెంట్ దట్ వాస్ ఈవెన్ బెటర్ దెన్ బాంబో. ఫైనల్‌గా ఇతను ఏం ఇన్వెంట్ చేసిండు బల్బ్‌కి కాటన్ ఫిలమెంట్ అనేది యూజ్ చేస్తాడు. ఓకే. నెక్స్ట్. సో, ఇప్పుడు మనం ఏవైతే బల్బ్స్‌లో ఫిలమెంట్ ఉందో అది దేనితోటి చేసింది అనంటే టంగ్స్టన్ తోటి చేసింది. ఓకే. నెక్స్ట్. సో, ఇదొచ్చేసి ఇతను లార్జ్ స్కేల్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అనేది బిల్డ్ చేస్తాడు ఫస్ట్. ఎక్కడ? యూఎస్ఏలో. ఎవరు? థామస్ అల్వా ఎడిసన్. ఓకేనా. ఏం ఇన్వెంట్ చేస్తాడు? లార్జ్ స్కేల్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది యూఎస్ఏలో ఫస్ట్ ఇతనే బిల్డ్ చేస్తాడు. ఓకే. నెక్స్ట్. సో, ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది అనంటే, గోడెల్మింగ్ ఇంగ్లాండ్‌లో ఓపెన్ అవుతుంది. ఏంటిది? ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక టేబుల్ అనేది ఇచ్చిర్రు. సో, ఈ టేబుల్ అనేది చాలా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇందులోకెళ్ళి మనకి క్వెషన్స్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో, ఇదొచ్చేసి మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మీకు టేబుల్ అనేది కనిపిస్తుంది. సో, దాన్ని బట్టి మీరు చూసి అందులో టెక్స్ట్ బుక్‌లోనే మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఓకే. సో, ఇక్కడ హెయిర్ పిన్ వచ్చేసి అది దేనితోటి తయారైతది? మెటల్. సో, ఈ మెటల్ తోటి తయారైతది కాబట్టి మనము బల్బ్ గ్లో అవ్వడానికి ఈ హెయిర్ పిన్ అనేది స్విచ్ లాగా యూజ్ చేస్తే బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఓకేనా. అండ్ అదే విధంగా హెయిర్ పిన్ అనేది కండక్టర్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే బల్బ్ గ్లో అవ్వడానికి ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనేది అలౌ చేస్తుంది కాబట్టి హెయిర్ పిన్ అనేది కండక్టర్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎరేజర్. ఎరేజర్ వచ్చేసి అది ఏ మెటీరియల్? రబ్బర్. సో, దీంతోటి మనము స్విచ్ లాగా యూజ్ చేస్తే బల్బ్ అనేది గ్లో అవుతుందా? గ్లో అవ్వదు. ఓకేనా. సో, ఎరేజర్ వచ్చేసి ఏంటిదని చెప్పొచ్చు? గ్లో అవ్వకపోతే ఏంటి? ఇన్సులేటర్. అంటే ఇక్కడ ఈ ఎరేజర్ అనేది ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వడానికి ఎలో అనేది చేస్తలేదు. సో, అందుకని ఇది ఇన్సులేటర్ అని కూడా అంటాం. నెక్స్ట్. ప్లాస్టిక్ స్కేల్. ప్లాస్టిక్ స్కేల్ వచ్చేసి మెటీరియల్ ఏంటి? ప్లాస్టిక్. సో, ప్లాస్టిక్ అనేది కూడా బల్బ్ గ్లో అవ్వడానికి ఎలక్ట్రిసిటీ అనేది ఎలో చేయదు. సో, అందుకే ఇది కూడా ఎలక్ట్రిసిటీ అనేది ఎలో చేయదు కాబట్టి బల్బ్ కూడా గ్లో కాదు. సో, అందుకే ఇది ఇన్సులేటర్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ మ్యాచ్ స్టిక్. మ్యాచ్ స్టిక్స్ వచ్చేసి దేనితోటి చేస్తారు? వుడ్ తోటి చేస్తారు. అవునా. మనకి మ్యాచ్ స్టిక్స్ అనేటి వుడ్ తోటి చేస్తారు. సో, వుడ్ వచ్చేసి వెట్ వుడ్ అయితేనేమో మనకి కండక్టర్ అని చెప్పొచ్చు. ఒకవేళ డ్రై వుడ్ అయితేనేమో ఇన్సులేటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ వుడ్ అనేది యూజ్ చేసినప్పుడు స్విచ్ లాగా యూజ్ చేసినప్పుడు బల్బ్ గ్లో చేయడానికి ఇది బల్బ్ అనేది గ్లో అవ్వదు అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా. డివైడర్ ఫ్రమ్ జియోమెట్రీ బాక్స్. ఇది వచ్చేసి జియోమెట్రీ బాక్స్ లో ఉన్న డివైడర్ దేనితో చేస్తారు? మెటల్. అవునా. సో, ఇక్కడ మెటల్ వచ్చేసి ఏ విధంగా యాక్ట్ చేస్తది? కండక్టర్ గా. అంటే మనకి బల్బ్ అనేది గ్లో అవుతుంది కదా. సో, అంతే. నెక్స్ట్ పీస్ ఆఫ్ పేపర్. సో, పీస్ ఆఫ్ పేపర్ అంటే దేనితోటి తయారైతది మెటీరియల్? అది పేపరే కదా. సో, పేపర్ వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ అలౌ చేస్తుందా? అంటే అది ఇన్సులేటర్ గా వర్క్ చేస్తుంది. అప్పుడు బల్బ్ అనేది గ్లో అవుతుందా? గ్లో అవ్వదు. ఓకే. నెక్స్ట్ ఐరన్ నెయిల్. సో, ఐరన్ నెయిల్ వచ్చేసి దేనితోటి తయారవుతుంది? మెటల్ తోటి తయారవుతుంది. సో, మెటల్ వచ్చేసి ఏ విధంగా యాక్ట్ చేస్తుంది? కండక్టర్ గా యాక్ట్ చేస్తుంది ఎలక్ట్రిసిటీకి. అంటే బల్బ్ అనేది ఈజీగా
గ్లో అవుతుంది. కండక్టర్ కాబట్టి బల్బ్ అనేది గ్లో అవుతుంది. నెక్స్ట్ పీస్ ఆఫ్ గ్లాస్ బ్యాంగిల్. సో గ్లాస్ బ్యాంగిల్ వచ్చేసి దేనితోటి తయారవుతుంది? గ్లాస్ తోటి తయారవుతుంది. సో గ్లాస్ వచ్చేసి అది ఇన్సులేటర్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి బల్బ్ గ్లో అవడానికి ఎలక్ట్రిసిటీ అనేది అలౌ చేయదు. సో అందుకే ఇది బల్బ్ అనేది గ్లో అవ్వదు, ఇన్సులేటర్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ పెన్సిల్ లిడ్. పెన్సిల్ లిడ్ వచ్చేసి దేనితోటి తయారు చేస్తారు అని అంటే గ్రాఫైట్ తోటి తయారు చేస్తారు. ఓకేనా? సో గ్రాఫైట్ వచ్చేసి ఏ విధంగా వర్క్ చేస్తుందంటే ఇది కండక్టర్ గా వర్క్ చేస్తుంది. సో అందుకే బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఓకే. నెక్స్ట్ పేపర్ క్లిప్. సో పేపర్ క్లిప్ కాబట్టి అది దేనితోటి తయారవుతుంది? మెటల్ తోటి తయారవుతుంది. సో ఇక్కడ మెటల్ వచ్చేసి కండక్టర్ గా యాక్ట్ చేస్తుంది కదా, సో బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఓకే. నెక్స్ట్ పీస్ ఆఫ్ చాల్క్. పీస్ ఆఫ్ చాల్క్ వచ్చేసి దేనితో తయారవుతుంది? మెటీరియల్ ఏంటి? చాల్క్. సో ఇది వచ్చేసి ఇన్సులేటర్ గా పనిచేస్తుంది. అంటే బల్బ్ అనేది గ్లో అవుతుందా? గ్లో అవ్వదు. నెక్స్ట్ సేఫ్టీ పిన్. సేఫ్టీ పిన్ వచ్చేసి మనకి మెటీరియల్ ఏముంటుంది? మెటల్ వచ్చేసి ఉంటుంది. సో మెటల్ వచ్చేసి ఏంటి? కండక్టర్ గా యాక్ట్ చేస్తుంది కాబట్టి బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనము నార్మల్ గా నెక్స్ట్ ఈ లెసన్ అయిపోయినాక క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కదా, కీవర్డ్స్ తర్వాత వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ తర్వాత కొన్ని క్వశ్చన్స్ అనేది ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. సో అందులో మనకి ఈ పాయింట్స్ ఇచ్చిండు, ఏవి కండక్టర్స్, ఏవి ఇన్సులేటర్స్ అని చెప్పేసి. సో నేను అవి కూడా కవర్ చేస్తున్నా. సో వాటర్ లో వచ్చేసి ప్యూర్ వాటర్ అయితేనేమో అది ఇన్సులేటర్ అంటాం. ఏదైతే ఇంప్యూర్ వాటర్ ఉంటుందో అది కండక్టర్ గా వర్క్ చేస్తుంది. ఎందుకు అని అంటే ప్యూర్ వాటర్ లో సాల్ట్స్ కానీ మినరల్స్ కానీ ఇట్లాంటివి ఏమి కూడా ఉండవు కాబట్టి అది ఇన్సులేటర్ గా పనిచేస్తుంది. ఏవైతే ఇంప్యూర్ వాటర్ ఉంటాయో అందులో మినరల్స్, సాల్ట్స్ ప్రతి ఒక్కటి అన్ని ఉంటాయి కాబట్టి అది కండక్టర్ గా ఎలక్ట్రిసిటీకి వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ప్లాస్టిక్ పెన్. సో ఇక్కడ చూసుకుంటే ప్లాస్టిక్ వచ్చేసి మనకి ఇక్కడ బల్బ్ అనేది గ్లో ఇచ్చిందా? ఇయ్యలేదు. అంటే ప్లాస్టిక్ పెన్ వచ్చేసి ఏంటి? ఇన్సులేటర్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ డ్రై కాటన్ క్లాత్. డ్రై కాటన్ క్లాత్ వచ్చేసి ఇన్సులేటర్, వెట్ కాటన్ క్లాత్ వచ్చేసి కండక్టర్. ఓకే. నెక్స్ట్ డ్రై వుడ్. డ్రై వుడ్ వచ్చేసి ఇన్సులేటర్, వెట్ వుడ్ వచ్చేసి కండక్టర్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని రివైజ్ చేస్తూ ఉండండి, మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే లెర్నింగ్ హౌ టు మెజర్. ఓకే. సో ఫ్రెండ్స్ మెయిన్ గా నేను చెప్పేది ఏంటి అంటే మీరు కూడా ఒకసారి లెసన్స్ చదవండి, బ్లైండ్ గా నా వీడియోసే ఫాలో అవ్వండి అని చెప్పేసి నేను చెప్పను. ఒకసారి మీరు చదివితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇన్ కేస్ నేను ఏదైనా హరీలో ఏదైనా పాయింట్ మిస్ చేసినాను కూడా మీకు ఒకసారి రీడ్ చేసినప్పుడు ఆ పాయింట్స్ అన్ని కవర్ అవుతాయి. ఓకేనా? సో మాక్సిమం నేను ఏ పాయింట్స్ మిస్ చేయట్లేదు. ఒకటికి 2-3 టైమ్స్ నేను లెసన్స్ మళ్ళీ చదివి చూసి అన్ని కవర్ అయినాయా లేదా అని చెక్ చేసి నేను మీకు వీడియోస్ అనేవి చేస్తున్నా. సో ఫర్ ద సేఫ్ సైడ్ మీరు కూడా ఒకసారి లెసన్స్ అనేది చదివి పెట్టుకుంటే మీకు ఇంకా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ అదే విధంగా రివిజన్ కూడా అవుతుంది. ఓకే. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే క్యూబిట్ వచ్చేసి దేనికి యూజ్ చేస్తాము? టు మెజర్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. నార్మల్ గా మనకి పూల కొట్టుకెళ్తే పూలు అనేది వాళ్ళ యొక్క హ్యాండ్ నుంచి మెజర్ చేసి ఇస్తారు కదా, దాన్ని మనము క్యూబిట్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ సో స్ట్రిట్స్ వచ్చేసి దేనికి యూజ్ చేస్తాము అని అంటే టు మెజర్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ ప్లే గ్రౌండ్. ప్లే గ్రౌండ్ యొక్క లెంత్ బ్రెడ్త్ అనేది మెజర్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము? స్ట్రిట్స్ అనేటి యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ సో సిర్రగోన అంటే ఏంటిదంటే గిల్లి దంద. ఇది కూడా నార్మల్ గా ఒకప్పుడు ఆడేవాళ్ళు. సో నాకు కూడా ఈ గేమ్ గురించి అంత తెలీదు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలిస్తే కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో నాకు కమెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ సో ధన్యన్ కుషన్ గ్రాండ్ బ్రిడ్జ్ వచ్చేసి ఇది వరల్డ్ లోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ అని చెప్పేసి అంటాం. ఏంటిది? ధన్యంగ్ కుషన్ గ్రాండ్ బ్రిడ్జ్. దీని యొక్క లెంత్ వచ్చేసి ఎంత అంటే 164.8 కిలోమీటర్స్ అండ్ 102.4 మైల్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూసుకుంటే ఈ 16, 4, 8 ఇవి మొత్తం కూడా 4 టేబుల్లో పోతాయి. సో 10, 2, 4 ఇవి వచ్చేసి మొత్తం కూడా 2 టేబుల్లో పోతాయి. సో ఈ విధంగా ఆప్షన్ చూసి మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో ఓల్డెన్ డేస్ లో మనము ఏ విధంగా మెజర్ చేసే వాళ్ళము అని అంటే ఏవైనా లెన్స్ అయినా బ్రెడ్స్ అయినా అని కూడా హ్యాండ్ స్పాన్ తోటి, స్ట్రిట్స్ తోటి, ఫుట్ స్పాన్ కానీ అండ్ అదే విధంగా రోప్స్, ఫీల్డ్స్ యొక్క లెంత్ మెజర్ చేయడానికి రోప్స్ అనేవి కూడా యూజ్ చేసే వాళ్ళము అని చెప్పేసి ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ సో 1 ఫీట్ అనేది
12 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. సో వాటిని ఏమంటాము ఇంచెస్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో 1 యార్డ్ వచ్చేసి 3 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. సో వాటిని ఈచ్ పార్ట్ ని ఏమంటాము ఫూట్ అని చెప్పేసి పిలుస్తాం. 1 యార్డ్ ఏమో 3 పార్ట్స్, 1 ఫీట్ ఏమో 12 ఇంచెస్. ఓకే, నెక్స్ట్ సో 1 ఇంచ్ వచ్చేసి అది స్మాలర్ సెగ్మెంట్. ఓకేనా, సో ఫీట్ లో చాలా తక్కువ పార్ట్ కాబట్టి స్మాలర్ సెగ్మెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ సో 1 మీటర్ వచ్చేసి 100 పార్ట్స్ సెంటీమీటర్. ఓకేనా, 1 మీటర్ ఈస్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ అండ్ 1 సెంటీమీటర్ ఈస్ ఈక్వల్ టు 10 పార్ట్స్ అంటే 10 మిల్లీమీటర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ సో ఫ్రాన్స్ పీపుల్ వచ్చేసి ఏం చేస్తారు అంటే లెంత్ మెజర్ చేయడానికి ఒకటి స్పెషల్ రాడ్ ని డిజైన్ చేస్తారు. అది ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు అని అంటే దానికి యూజ్ చేసిన మెటీరియల్ ప్లాటినం ఆర్ ఇరిడియం అనే మెటీరియల్ యూజ్ చేసి మెజర్ చేయడానికి ఒక మీటర్ స్కేల్ లాంటిది వాళ్ళు ఇన్వెంట్ చేస్తారు. సో ఇది వచ్చేసి దీని యొక్క ఒరిజినల్ స్కేల్ వచ్చేసి ఫ్రాన్స్ మ్యూజియం లో ప్రిజర్వ్ చేసి ఉంటుంది. సో ఓల్డెన్ డేస్ లో ప్రతి ఒక్కటి కూడా మెజర్ చేయడానికి నార్మల్ గా మనము క్లాత్స్ షాప్ కి వెళ్ళినప్పుడు అన్ని కూడా మీటర్స్ లో ఇవ్వండి అని చెప్పేసి అడిగినాం అనుకోండి, ఓ ఏన్షియంట్ డేస్ లో వాళ్ళ యొక్క హ్యాండ్ స్పాన్ తోటే ఇచ్చేవాళ్ళు. సో దాంతో ఏంది డిఫరెన్స్ అనేది వస్తుంది, ఒకరి నుంచి ఒకరికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. సో ఆ విధంగా గొడవలు అనేటివి అయ్యేటి. సో అయితే కింగ్డమ్స్ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అని అంటే వాళ్ళ యొక్క ఏ కింగ్డమ్ యొక్క కింగ్ నోస్ నుంచి మిడిల్ ఫింగర్ వరకి ఆ లెంత్ ఎంత అయితే ఉంటుందో అదే స్టాండర్డ్ మీటర్ గా యూజ్ చేసేవాళ్ళు. సో ఇది వచ్చేసి ఇట్లా యూజ్ చేయంగా వరల్డ్ వైడ్ ట్రేడింగ్ కి కొంచెము ప్రాబ్లం అనేది అవుతుండే మెజర్స్ లో లెంత్ లో. సో అందుకనే ఫ్రాన్స్ వాళ్ళు ఏమని డిసైడ్ అయినరు అని అంటే మనమే ఒక స్పెషల్ స్కేల్ అనేది డిజైన్ చేయాలి, ఈ ప్రాబ్లం కి ఏదో ఒక సొల్యూషన్ తేవాలి అని చెప్పేసి వాళ్ళు ఒక స్పెషల్ మెటీరియల్ యూజ్ చేసి స్కేల్ అనేది ఇన్వెంట్ చేస్తారు. ఆ యూజ్ చేసిన మెటీరియల్ ఏంటిది ప్లాటినం ఆర్ ఇరేడియం, ప్లాటినం అండ్ ఇరేడియం తోటి మెటీరియల్ యూజ్ చేసి మనకి స్కేల్ అనేది చేస్తారు. సో వాళ్ళు డిజైన్ చేసిన ఒరిజినల్ స్కేల్ వచ్చేసి ఎక్కడ ప్రిజర్వ్ చేసిండ్రు, ఫ్రాన్స్ మ్యూజియం లో ప్రిజర్వ్ చేసి పెడతారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇనిషియల్ మెట్రిక్ యూనిట్ ఆఫ్ మాస్ ఏంటిది, మాస్ యొక్క ఇనిషియల్ మెట్రిక్ యూనిట్ ఏంటిది గ్రామ్. ఇది వచ్చేసి ఏం డిఫైన్ చేస్తుంది అంటే మాస్ ఆఫ్ 1 క్యూబిక్ సెంటీమీటర్ ని డిఫైన్ చేస్తుంది. ఓకే, సో కిలోమీటర్ వచ్చేసి లార్జ్ యూనిట్ ఆఫ్ లెంత్ లో మెజర్ చేయడానికి కిలోమీటర్ అనేది లాంగ్ డిస్టెన్స్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి అది లార్జ్ యూనిట్ అని చెప్పేసి అంటాం. అండ్ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ లెంత్ ఏంటిదంటే 1 మీటర్, అంటే మీటర్ వచ్చేసి లెంత్ మెజర్ చేయడానికి స్టాండర్డ్ యూనిట్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో ఏరియా అంటే ఏంటి, ఏదైతే ప్లెయిన్ సర్ఫేస్ అంతా కూడా ఒక ఆబ్జెక్ట్ తోటి ఆక్యుపై అవుతుందో దాన్ని మనము ఏరియా అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో ద స్కేల్ అనేది ఏ విధంగా యూజ్ చేసి మనము లెన్స్ అనేది మెజర్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మనము 0 పాయింట్ స్కేల్ మీద ఉన్న 0 పాయింట్ ఏదైతే ఉందో అది మనము దేన్ని మెజర్ చేయాలనుకుంటున్నామో దానికి కరెక్ట్ గా కోయిన్సైడ్ అయ్యే విధంగా చూసుకోవాలి అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సో మన ఐ అనేది వర్టికల్ గా అబౌవ్ ద పాయింట్ అనేది ఉండాలి. ఏదైతే స్కేల్లో కోయిన్సిడెన్స్ అవుతుందో 0 పాయింట్ కి మనం మెజర్ చేసేది దానికి వర్టికల్ గా మన ఐ అనేది ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ సో మనము ఏదైతే ఎక్కడి వరకు అయితే మెజర్ చేస్తున్నామో అదంతా కూడా కరెక్ట్ గా మెజర్ చేస్తున్నామా లెంత్ లేదా అని చెప్పేసి చూసుకోవాలి. అండ్ అదే విధంగా స్కేల్ యొక్క ఎండ్స్ అనేటివి అరిగిపోకుండా చూసుకోవాలి. ఇక్కడ వార్న్ అంటే ఏంటి, అరిగడం అని చెప్పేసి అంటాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క లెంత్ మెజర్ చేయాలంటే దాన్ని మనము మోర్ దెన్ 2 టైమ్స్ గా మెజర్ చేస్తే ఏంటి అంటే మా ఆబ్జెక్ట్ యొక్క అక్యురేట్ లెంత్ అనేది మనకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సో మొఘల్ సిస్టమ్ అనేది వాళ్ళ యొక్క మెజర్మెంట్ సిస్టమ్ ఏ విధంగా ఉండేదంటే వాళ్ళు ల్యాండ్ ని ఏ టర్మ్స్ లో మెజర్ చేసేవాళ్ళు అంటే గజ్ లేదా బిగ్ అనే దాంతో మెజర్ చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క మెజర్మెంట్ సిస్టమ్ అనేది ఆ విధంగా ఉంటుంది ల్యాండ్. అండ్ నెక్స్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనేది మెట్రిక్ సిస్టమ్ ని ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది అంటే 1 ఏప్రిల్ 1957 లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనేది మెట్రిక్ సిస్టమ్ అడాప్ట్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ సో వాల్యూమ్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ బాడీ. వాల్యూమ్ అంటే ఏంటిది, ఏదైతే బాడీ ఉందో అది ఎంత స్పేస్ ఆక్యుపై చేసుకుంటుందో దాన్ని మెజర్ చేయడానికి వాల్యూమ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏరోప్లేన్స్ ఆర్ షిప్స్ పర్ హవర్ అది ఎందులో మెజర్ చేస్తాము అంటే
నాట్స్ లేదా నాటికల్ మైల్స్ లాగా మనము మెజర్ చేస్తాం, ఏరోప్లేన్స్ కానీ షిప్స్ కానీ. నెక్స్ట్ సో క్యూబిక్ సెంటీమీటర్ అనేది వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ కి స్టాండర్డ్ యూనిట్ అని చెప్పేసి అంటాం. సో మనకి లెంత్ కి స్టాండర్డ్ యూనిట్ ఏంటి, మీటర్. అదే విధంగా వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ కి స్టాండర్డ్ యూనిట్ ఏంటి, క్యూబిక్ సెంటీమీటర్. ఓకే, నెక్స్ట్ సో 1 milliliter is equal to ఎన్ని క్యూబిక్ సెంటీమీటర్స్, 1 క్యూబిక్ సెంటీమీటర్. 1 mile is equal to 1.61 kilometers అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ 1 knot is equal to 1.852 కిలోమీటర్ పర్ హవర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఇవి వచ్చేసి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సో అర్థశాస్త్ర అనేది ఏం చెప్తుంది అని అంటే, ఇట్ ఈస్ ఆఫర్స్ వెల్త్ ఆఫ్ ఎవిడెన్స్ ఫర్ ద వైడ్ వెరైటీ ఆఫ్ స్టాండర్డైజ్డ్ వెయిట్స్ అండ్ మెజర్స్ ఆఫ్ టైం అనేది మనకి అర్థశాస్త్ర ఆఫర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సో ఆస్ట్రోనామర్స్ వచ్చేసి స్టార్స్ ఇంకా కొన్ని స్టార్స్ మధ్య డిస్టెన్స్ మెజర్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తారు అంటే, పారలాక్స్ అనే మెథడ్ యూజ్ చేసి కొన్ని స్టార్స్ మధ్య డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1/10⁹ మీటర్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ 10⁻⁴ అంటే ఏంటి, 1 పక్కన 9 zeros పెట్టాలి అని చెప్పేసి అర్థం. ఓకేనా, సో మీరు ఈ విధంగా గుర్తుంచుకుంటే ఏంటి అంటే, ఒకవేళ ఈ డిజిట్స్ ఫార్మాట్ లో ఇట్లా ఇచ్చినా కూడా ఈజీగా పెట్టడానికి ఛాన్సెస్ అనేవి ఉంటుంది. ఏ విధంగా గుర్తుంచుకోవాలి, 1 నానోమీటర్ అంటే 1/10⁹ మీటర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి నేను 3 లెసన్స్ అనేది కంప్లీట్ చేసా 6th క్లాస్ సైన్స్ లో ఉన్నవి, అంటే 13th లెసన్ వరకు కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 14, 15, 16 అంటే ఇంకా 3 లెసన్స్ ఉన్నాయి. 6th క్లాస్ సైన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ 3 లెసన్స్ అనేది కూడా చేసి అప్లోడ్ చేస్తా. ఓకే, సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.